రే తినడానికి ఏమైనా పెట్టనా? సరే పెట్టమ్మా, ఇదిగో వచ్చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఏంటమ్మా? చూస్తుంటే నీలో బాగుపడే లక్షణాలే కనిపిస్తున్నాయి. సరే, నేను రెడీ అవటం కూడా నచ్చదా నీకు? సర్లే నువ్వు రారా. సరే వస్తాను. భారతమ్మా, వాడికి నచ్చిన స్పెషల్టీనేగా పెట్టారు. అది నాకు చెప్పాలా ఏంటి? నాకు తెలుసు కదా, వాడు నాకు కూడా బిడ్డలాంటి వాడే కదా. అది వాళ్ళో ఏదో మార్పు కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. నాకు అనిపించింది. నేను అది నీకు చెప్పాలనే అనుకున్నాను. ఆలోగా నువ్వే వచ్చి నాకు అది చెప్పేశావు. టీ రెడీ. ఏంట్రా నువ్వు కొంచెమే తింటున్నావు? అయ్యో అమ్మా, నోటికి రుచిగా ఏదైనా చేయొచ్చు కదా. అంటే ఏదైనా వెరైటీగా చేయొచ్చుగా. పూరీనో, చపాతీనో, వడలో లేదా పొంగలో. ఎప్పుడు చూసినా చట్నీ దోశ, దోశ చట్నీ, చట్నీ దోశ. ఈ దోశలు తినలేకపోతున్నా. తినడానికి బానే ఉంది, కానీ మేమిద్దరం వయసైన వాళ్ళం మాత్రమే ఉన్నాం. మేము ఇదే చేయగలుగుతున్నాం. నువ్వు పంచే మంచి పూరీలు, ఇంకా ఏం చెప్పావు, పొంగలి, ఇవన్నీ కావాలంటే నువ్వు ఒక పంచే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునిరా. జాగ్రత్త జాగ్రత్త. అయ్యా, నేను మాట్లాడకూడదా? ఏంటి కోతలే చేస్తున్నా? ఏంట్రా ఇది? వెళ్ళిరా. భగవంతుడా, ఈ ఊళ్ళో ఎంతమంది అమ్మాయిలున్నారు, ఒక అమ్మాయి కూడా వీడికి ఎదురు పట్టలేదా ఏంటి? ఈ పిల్లాళ్ళలో ఏమైనా లోపం ఉంటుందా? వాడు నా కొడుకు, ఎలాంటి లోపము ఉండదులే. ఏం మాట్లాడుతున్నారు విఘ్నేష్? ఇచ్చేటప్పుడు చెప్పాను కదా కొంచెం త్వరగా కావాలని. ఇలా చూడండి, రేపు కూడా ఇదే చెప్పొద్దు. అది ఇంకొకరి బండి, అర్థమైందా? హలో. హలో రోషిని. ఎస్ చెప్పండి. అది నిజంగా ఈరోజు బండి ఇచ్చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా డిలే అయింది. రేపు ఎలాగైనా సరే నేనే తీసుకొచ్చిస్తాను. ఓకే, పర్లేదు, టెన్షన్ పడకండి. నాకు రేపు కూడా లేవే. ఇట్స్ ఓకే. కాదు, ఇంకా మీకు వేరే సమస్య ఏం లేదు కదా? చెయ్యి నొప్పి అది ఇప్పుడు కాస్త తగ్గింది. ఇంకా ఏదైనా చెప్పాలంటే భయపడకండి. ఓకే సరే. సరే సరే, ఓకే, ఉంటాను. ఏంటి మీనాక్షి? ఓసారి ఇలా రండి. ఇదిగో వచ్చేస్తున్నాను మీనాక్షి. ఇటు చూసారా, అంతా మారిపోయింది. ఈ రూమ్ ఇంతకు ముందు ఎలా ఉండేదో మీకు తెలుసు కదా. నాకు తెలీదా ఏంటి? శుభ్రంగా తుడిచి సర్దేసుంది, ఇప్పుడు చక్కగా ఉంది. గోపాలకృష్ణ నాయర్తో పాటు నిన్నలా చూస్తుంటే మీ పాత జ్ఞాపకాలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. అంతా ఒక కలలాగా అనిపిస్తోంది. మీరు వాడిని సరిగా గమనించారా? గమనించాను, వాళ్ళలో చాలా మార్పు కనిపిస్తోంది. నువ్వు గుడికి వెళ్ళి ఎన్ని శుక్రవారాలు దండం పెట్టుకోలేదు, దానికి ఫలితం లేకుండా ఉంటుందా? ఏదేవైనా వాడి విషయంలో అంతా చక్కపడితే బాగుంటుంది. వాడితో చదువుకున్న విజయ్ వాళ్ళ కూతురు ఇప్పుడు కాలేజ్కి వెళుతుంది. కులం, మతం, డబ్బు, వయసు వీడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏదో ఒక అమ్మాయి వీడికి నచ్చితే చాలు. వాడి పెళ్లి చూసిన తర్వాతే నేను కళ్ళు మొయ్యాలని ఆశపడుతున్నాను. ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. నువ్వేం దిగులు పడకు, అంతా చక్కబడుతుంది. నేను చెప్తున్నాను కదా, సరేనా? ఆహా,
హాయ్ దినకర్, హాయ్. వెల్కమ్. థ్యాంక్ యూ. రండి, లోపలికి వచ్చేళ్ళండి. సారీ, నాకు టైం లేదు, చాలా పనులున్నాయి. ఇదిగోండి కీస్. నేను చాలా కష్టపెట్టానా? ఏ అలా ఏం లేదు, ఇది నా బాధ్యతే కదా. విత్ యువర్ ప్లెజర్. థ్యాంక్ యూ. రిపేర్ తొందరగానే అయింది. అది మిర్రర్ మార్చాల్సి వచ్చింది. వాటర్ సర్వీస్ చేశాడు, పర్ఫెక్ట్ గా ఉంది. చాలా ఖర్చు అయిందా? లేదు, 450. నేను ఇప్పుడే తెస్తాను. రోషిని, అదంతా తర్వాత చూసుకుందాం. అలా ఏం వద్దు, నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. అయితే సరే, అది మీ ఇష్టం. అది మీరు ఇప్పుడు ఎలా వెళ్తారు? పర్లేదు, నేను వెళ్తాను. లేదు, నేను డ్రాప్ చేస్తాను. అయితే సరే, ఆ కీ ఇవ్వండి. డ్రెస్ మార్చుకొని ఇప్పుడే వస్తాను. మా ఇల్లు లాగానే ఉంది, సైలెంట్ ప్లేస్. ఇది పట్టుకోండి. ఇదే మా ఇల్లు. ఇంత దూరం వచ్చారుగా, లోపలికి వచ్చేళ్ళండి. ఇప్పుడు వద్దు, ఇంకొక రోజు వస్తాలే. ఈ గాయాలు కాస్త తగ్గనివ్వండి. ఇదిగోండి, ఇది పట్టుకోండి. అయితే సరే, లేట్ చేయొద్దు. ఒకరోజు ఫ్యామిలీతో పాటు రండి. మేము కాస్త వ్యవసాయం చేస్తున్నాము, మంచి భోజనం తినెళ్ళొచ్చు. ఓ, మీరు రైతా? పెద్ద వ్యవసాయమేం కాదు, మా కోసం మేము కొంచెం పండిస్తున్నాం. సరే, నేను వస్తాను. ఓకే, బాయ్. సరే, నెమ్మదిగా వెళ్ళండి. వస్తాను. సరే. సరే అండి. సరే. అరే, లారెన్స్ వాళ్ళు కూతురే కదా అక్కడ వచ్చేది? ఎవర్రా? అరే, ఆ గిటారిస్ట్ రా. అరే మావా, నాకు కూడా గిటార్ నేర్చుకోవాలని ఉందిరా. సరేరా, మేమందరం ఒకే చర్చు, నేర్చుకుందో గానిలే. అయితే మనం ఇప్పుడే మాట్లాడిద్దామా? మాట్లాడదాం, దాందే ఉంది. మెర్లిన్, కాస్త ఆగు. ఏంటి స్టాలిన్ అన్నయ్య? వీడు నా ఫ్రెండ్ విజయ్. హాయ్. హాయ్. కాస్త మీ నాన్నగారి నెంబర్ ఇవ్వు. ఎందుకు? వీడు గిటార్ నేర్చుకోవాలనుకుంటున్నాడు, అందుకు. ఓ, నోట్ చేసుకోండి. 8593046564. మీ నంబర్ కూడా ఇస్తారా? నాదెందుకు? ఒకవేళ నాన్నగారు ఫోన్ తీయకపోతే? ఏం కాదులే, ఇవ్వు. ఇది అమ్మ నెంబరే. పర్వాలేదు. 9562300600. ఓకే, థ్యాంక్స్. సరే అన్నయ్య. సరే, వెళ్ళు. ఓకేనా మామా? డబ్బులు ఓకే. ఎక్కరా? పోనివరా. ఆ రోజు బస్ స్టాండ్ లో నుంచొని మనల్ని చూసినోడే కదా వాడు. ఏమో నాకు తెలీదక్కా. భారతమ్మా, ఏంటి బాబు? టీ పెట్టిస్తారా? ఇప్పుడే తెస్తాను. స్ట్రాంగ్ గా పెట్టండి. మీకేదో కాల్ వస్తుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారమ్మా? ఎవరో దినకర్ అంట. ఏది, ఫోన్ ఇలా తీసుకురా. సరే. ఇదిగోమ్మా. హలో. హాయ్ రోషిని, ఎలా ఉన్నారు? ఫైన్. ఏదైనా పని మీద ఉన్నారా? అదేంటంటే రేపు మండే కదా, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. రేపు టీచ్ చేయాల్సిన పోర్షన్ రెడీ చేయాలి. అదే పనిలో ఉన్నాను. అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? కూతురుంది, చదువుకుంటోంది. తనే ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నేను తనకిస్తాను. మెర్లిన్, నేను నీకు చెప్పాను కదా దినకర్ అంకుల్ గురించి. ఆయనే. హలో. మెర్లిన్, ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. అమ్మ మీ గురించి అన్ని వివరాలు చెప్పారు. బాగా చదువుకోవాలి, సరేనా? అలాగే అంకుల్. అన్నిట్లో ఏ ప్లేస్ తెచ్చుకో, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. సరేనమ్మా, ఒకసారి అమ్మకివ్వు. నా ఫ్రెండు. హలో. అది అక్కడ అమ్మ బాగున్నారా? బాగున్నారు. సరే, ఉంటాను. సరే. ఓకే. ఏంటి నాన్న ఇది? ఇంకా తెల్లవారనే లేదు, అప్పుడే మొదలు పెట్టేశారా? స్మెల్ దారుణంగా ఉంది. నువ్వు ముందు స్కూల్కు బయలుదేరు.
నేను మీకు చెప్పాను కదా నిన్న స్టాలిన్ అన్న ఫ్రెండ్ గిటార్ నేర్చుకోవడానికి మీకు ఫోన్ చేశాడు. మీరు అసలు ఫోనే తీలేదంట. ఓ సారీ, నేను అది మర్చిపోయాను. నువ్వు ఒక పని చేయి, వాడు నాకు కాల్ చేయమని చెప్పు. ఈసారైనా ఫోన్ తీస్తారా? తీస్తాను, నువ్వు బయలుదేరు. వెళ్ళమ్మా. ఆహా, ఓ అలాగా. ఓకే జోషి అక్క, ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం, ఇంటికెళ్ళి ఫోన్ చేస్తాను. హైదరాబాద్ నుంచి జోషి అక్క, వాళ్ళ హస్బెండ్తో ఏదో ప్రాబ్లం అంట. కొద్ది రోజులు ఇక్కడికి వచ్చి మనతో ఉంటానంటుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేశాను. అక్కడ సమస్య ఏంటమ్మా? అది ఇంటికెళ్ళాక చెప్తాను, నువ్వు పద. వాడితో ఫోన్లో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. మ్యూజిక్ అని చెప్పి తిరుగుతున్నాడు కదా. ఆంటీ, డైరెక్ట్గా మాట్లాడితేనే విషయం తేలుతుంది. రోషిని ఒక్కతే కష్టపడుతోంది. తను పనికి వెళుతుంది కాబట్టి సరిపోతుంది. రోషి అక్క ఎక్కడికి వెళ్ళింది ఆంటీ? తన కజిన్ జోసి వస్తోంది, తనని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళింది. ఆహా. లారెన్స్, నేను ఫాదర్ని కలిసి వచ్చే 3వ తేదీ నిన్ను ధ్యానానికి తీసుకొస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒకసారి వెళ్ళి ఫాదర్ని కలు. అదంతా కుదరదండి, ఆ? నాకు సాయంకాలం కాలేజీలో ఒక ప్రోగ్రాం ఉంది. సారీ. వీడికి అసలు ఏమైంది? బావగారు, బావగారు, లారెన్స్ బావగారు, దీన్ని కాస్త ఆపచ్చు కదా బావగారు. అది నా ఎడిక్షన్ కాదమ్మా. సరే, బెన్సీ చెప్పింది కాబట్టి దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాను, లేదా ఆపేయడానికి ట్రై చేస్తాను. సరే కానీ నువ్వు అక్కడికి వెళ్ళి టీ తాగి అక్కడే కూర్చో. నేను పైకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను, సరేనా? హలో అత్తయ్య, ట్రైన్ రావడానికి లేట్ అవుతుంది, నేను కాల్ చేస్తాను. సరే, ఓకే అత్తయ్య. హాయ్ రోషిని. హాయ్ దినకర్. ఏంటి ఇక్కడ నుంచున్నారు? నా కజిన్ వస్తున్నారు, పికప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఓ, ట్రైన్ 1 అవర్ లేట్ అంట. ఇప్పుడు ఏం చేయాలి? ట్రైన్ రావడానికి 1 అవర్ పడుతుందా? ఇంటికెళ్ళి మళ్ళీ రావాలంటే టైం వేస్ట్ అవుతుంది. హే, ఇట్స్ నాట్ ప్రాక్టికల్. కావాలంటే ఓ పని చేద్దాం, ఒక టీ తాగుదాం. సరే సరే రండి. ఇక్కడేం చేస్తున్నావురా? నేను బ్యాంకు వెళ్తున్నాను. వినోద్, తను నా ఫ్రెండ్ రోషిని. హాయ్. రోషిని, తను నా ఫ్రెండ్ వినోద్, మీడియా పర్సన్, గొప్ప వ్యక్తి. వాడు ఊరికే బిల్డప్ ఇస్తున్నాడు. నేను ఒక చిన్న న్యూస్ రిపోర్టర్ని. రే, నాకు కాస్త పనుంది, మనం మళ్ళీ కలుద్దాం. ఓకే, సరే అయితే బాయ్. బాయ్ రా. వెళ్దామా? రోషిని, ఇదిగోండి టీ. షుగర్ వేశాడు, పర్వాలేదా? పర్వాలేదు. మీతో కాస్త సీరియస్గానే మాట్లాడాలి, అంతే కదా?
హే అలా ఏం లేదు. సరే అయితే వదిలేయండి, ఒకవేళ నా ఊహ అయి ఉండొచ్చు. సరే వదిలేయండి. మీరు సినిమాలు చూస్తుంటారా? ఇంతకు ముందు చూసేదాన్ని, ఇప్పుడు టైం దొరకట్లేదు. టీచర్ జాబ్ ఇంతకు ముందులా లేదు, చాలా కష్టమైపోయింది. కానీ నా కూతురు ఎప్పుడైనా అడిగితే తన కోసం వెళ్ళి సినిమా చూస్తాను. అయితే మనందరికీ టైమే సమస్య కదా? మ్మ్, అవును. ఎలాంటి సినిమాలంటే ఇష్టం? అలాంటిదేం లేదు, మంచి సినిమా అయితే చూస్తాను. ఇప్పుడు కామెడీ సినిమాలే అందరికీ నచ్చుతున్నాయి. కామెడీ సినిమా కూడా ఇష్టమే, కానీ నాకంటే నా కూతురికే చాలా ఇష్టం. పోయిన వారం F3 సినిమా చూసి నా కూతురు పడి పడి నవ్వింది తెలుసా. కనీసం 10 సార్లు తను ఆ సినిమా చూసుంటుంది. ఎప్పుడు చూసినా మొదటిసారి చూసినట్టు నవ్వుతూ ఉంటుంది. కామెడీ సినిమా చూసేటప్పుడు నేను కూడా అంతేనండి. సూపర్. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి సారీ It's సార్. okay. అవును, మీ ముఖంలో ఎందుకు ఎప్పుడు బాధ కనిపిస్తుంది? హే అలాంటిదేం లేదు. ఒకవేళ మీకు అలా అనిపించుండొచ్చేమో. నాకు అనిపించిందని కాదు, చెప్పడం కష్టంగా ఉంటే వదిలే. మీ దగ్గర ఏ విషయం దాచాలని కాదు, మనం అనుకున్నట్టుగా ఉండదు కదా జీవితం. ఎన్నో ఆశలతో అమ్మా నాన్న లారెన్స్తో నాకు పెళ్లి చేశారు. కానీ ఆ ఆశ ఎక్కువ కాలం నిలవలేదు. మెర్లిన్ పుట్టేంత వరకు మా జీవితం ఏదో అలా సాగిపోయింది. ఇప్పటి వరకు మేమిద్దరం భార్యాభర్తల్లా ఏదో అలా నెట్టుకొస్తున్నాం. నిజానికి నేను ప్రాణాలతో ఉన్నానంటే నా కూతురి కోసం, ఇంకా మా అమ్మ కోసం మాత్రమే. అయ్యో, ట్రైన్ వచ్చే టైం అయింది. ఆ గ్లాస్ ఇటు ఇవ్వండి. మీరు తాగుతారా? లేదు. సరే, నేను గ్లాస్ ఇచ్చొస్తాను. మ్. ఆ, ఏమ్మా ప్రయాణం ఎలా జరిగింది? బానే జరిగింది ఆంటీ. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తినడానికి ఏమైనా చేస్తాను. అలాగే అత్తయ్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళమ్మా. ఫ్రెష్ అయ్యి వస్తాను ఆంటీ. ఆ, హాయ్ జోషి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఫైన్. ప్రోగ్రామ్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి? వాటికేంటి, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏం రోషిని? మ్. జోషి టైట్ గా ఉన్నట్టుంది. ట్రావెల్ చేసి వచ్చాను కదా. ఓహ్ సరే సరే. మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం. ఓకే, వెళ్ళండి. ఓకే. కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. ఓకే, సీ యూ. మ్. ఇదిగో జోషి, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. ఇంకా టైం ఉంది కదా, క్లాస్ అయ్యాక ఇస్తే చాలు. నేను అడిగింది ఎవరికి చెప్పకు. నానా, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా తాగేసి క్లాస్కి రావద్దని? స్మెల్ ఎంత దారుణంగా వస్తుందో తెలుసా? నాతో ఇలా చెప్పించుకోవడానికి మీకు సిగ్గుగా లేదా? మెర్లిన్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నువ్వు వెళ్ళి వాళ్ళకి నేర్పించు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. హాయ్, ఐఎమ్ వివేక్. నేను మీ దగ్గర గిటార్ నేర్చుకోవడానికి కాల్ చేశాను. ఓ దట్స్ యూ. ఎస్. ఓకే ఓకే, జాయిన్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. మెర్లిన్, పోయిన వారం నేర్పించింది పిల్లల్ని వాయించమని చెప్పు.
ఏంటే ఈరోజు మీ నాన్న ఎందుకో నన్ను మెర్లిన్. తిట్టలేదు? తిడతారు మెర్లిన్ నడుచుకుంటూ వెళ్తున్నావా? లేదు బస్సులో వెళ్తాను నేను నిన్ను డ్రాప్ చేయనా? అయ్యో వద్దొద్దు ఇక్కడ పక్కనే కదా ఉంది. లేదు వద్దు రా, డ్రాప్ చేస్తాను. రా, ఎక్కు. ఏం కాదులే వెళ్ళు. రా, వెళ్దాం. లేదు పర్వాలేదు పర్వాలేదే వెళ్ళు.